27వ కీర్తన. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరము దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నాం. 27వ కీర్తన చదువుతున్న సమయంలో ప్రభునందు తెలియజేస్తున్నారా? అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెలుసు దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో 1 నుంచి 7 వచనాలు ఆడపిల్లల్లో చదువుతారు. ఎవరైనా పర్వాలేదు, కానీ చదివిన వాళ్ళు కాకుండా ఎప్పుడూ చదివేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు చదవడానికి ప్రయత్నించారు. తర్వాత 7వ వచనం నుండి 7వ వచనం వరకు కృష్ణలోని చూడాలి. మగపిల్లల్లో కూడా ఎప్పుడు చదివేవాళ్ళు కాకుండా కొత్తగా చదివేవాళ్ళు రండి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమేము. ఆమె వెళ్తున్నారు తీసుకెళ్ళి 7వ వచనం నుంచి లాస్ట్ 7వ వచనం నుంచి లాస్ట్ ఎదురు ఎందుకు మరి ఇచ్చింది మరి ఇల్లన్నా ఏం కాదు. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతుకుదునని నా హృదయం నీతో అనను. నీ ముఖము నాకు దాచకము. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా. నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. అబద్ధ సాక్షులను
క్రూరత్వము వెళ్ళగరొక్క వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది ఎక్స్ప్రెషన్ కీర్తన కీర్తన 10వ వచనం. అందరూ చదవండి ఆ మాట ఒకసారి గట్టిగా. తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఓకే, ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది కష్టక వాక్యంగా ఉండాలి. రాత్రి కొద్దిసేపు మనం ఈ మాట ధ్యానం చేస్తాం. రాత్రి ఎంతమంది ఉన్నారు ఈ వాక్యాన్ని? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం విన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ఈ మాట మీ అందరికీ ఇప్పుడు చూడకుండా వచ్చింది అనుకుంటున్నాను నేను. చూడకుండా ఈ మాట చెప్పగలరా? ఎంతమంది చెప్పగలరు? నాకెళ్ళి గురించి చెప్పండి. అందరూ అందరూ నాకెళ్ళి గురించి చెప్పండి. ఇప్పుడు బైబిల్ చూడకుండా వచ్చినాన్ని చెప్పండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను యెహోవా నన్ను చేరదీయును. మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఆ మాట. నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను యెహోవా నన్ను చేరదీయును. మనం సిగ్గుపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనల్ని సేద తీసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎంతమంది మనల్ని వదిలేసినా, ఎంతమంది మనల్ని తృణీకరించినా, మనల్ని సేద తీసే దేవుడు ఉన్నాడు. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుడు మనల్ని ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదండి ఆయన. ఎంతమంది ఆయన ఆరాధిస్తారో, ఎంతమంది హృదయపూర్వకంగా ఆయన సేవిస్తారో, స్తుతిస్తారో, ఆయన మీద ఆడుకుంటారో, వారందరినీ కూడా కష్టకాలంలో ఆయన సేద తీసే దేవుడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు ఉన్నాడు. మన తల్లిదండ్రులు మనల్ని వదిలిపెట్టవచ్చు, మన తల్లిదండ్రులు మనల్ని మరిచిపోవచ్చు, మన తల్లిదండ్రులు మనల్ని విసర్జించవచ్చు, నెట్టివేయచ్చు, తృణీకరించవచ్చు. వీళ్ళ ఆయన మాత్రం మనల్ని సేద తీసేటటువంటి దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సంఘటనను నేను మీకు చూపించి ముందుకు దేవుడి యొక్క వాక్యంలో మిమ్మల్ని నడిపిస్తాను. గిలాదు అనే ఒక దేశం ఉంది. గిలాదు అనే దేశం గుర్తు రాగానే అక్కడ ఒక న్యాయాధిపతి మనకు గుర్తుకు వస్తాడు. ఎంతమంది గుర్తుకొచ్చాడు చెప్పండి? గిలాదు దేశం చెప్పగానే న్యాయాధిపతి ఎంతమంది గుర్తొచ్చాడు? తల్లిదండ్రుల చేత నెట్టివేయబడ్డాడు ఆ న్యాయాధిపతి. అన్నదమ్ముల చేత త్రోసివేయబడ్డాడు ఆ న్యాయాధిపతి. ఒకటే కూతురు ఉన్న న్యాయాధిపతి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయన పేరు? గిలాదు దేశంలో పుట్టినరా యోక్తా నివాసం ఉంటూ ఉన్నాడు. గిలాదు దేశంలో యోక్తా నివాసం ఉంటున్నప్పుడు యోక్తా యొక్క తండ్రికి ఇద్దరు భార్యలు. యోక్తా యొక్క తండ్రికి ఇద్దరు భార్యలు అయితే మొదటి భార్యకు పుట్టినటువంటి కుమారులు రెండవ భార్యకు ఒక్కడే కొడుకు పుట్టాడు. ఆయన పేరు యోక్తా. ఆ యోక్తా దగ్గరకు వచ్చి ఫస్ట్ తల్లికి పుట్టినటువంటి ఆ కుమారుడు మారుతి తల్లికి పుట్టినటువంటి యోక్తా దగ్గరకు వచ్చి, ఒరే, నువ్వు ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడవు, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడవు, మా తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదు, మా తండ్రికి ఉన్న ఆస్తిలో నీకు కొంచెం కూడా నీకు భాగం పెట్టాం, అసలు మా అన్నము కాదు, మా సహోదరుడు కాదు, నీకు మాకు సంబంధం లేదు, నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడవు, కాబట్టి నువ్వు మా ఇంట్లో కానీ మా దేశంలో కానీ ఉండటానికి నీకు అర్హత లేదు అని చెప్పి తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కూడా యోక్తాను బయటికి నెట్టేశారు. యోక్తా వెళ్ళిపోయి టోబు దేశంలో నివాసం చేస్తున్నాడు.
అక్కడ అందరూ కూడా అన్యజనులు ప్రియులారా. అక్కడ అంతా కూడా విగ్రహారాధికులు, దేవుని భయం లేనటువంటి ప్రజలు, దేవుని ఆరాధన లేనటువంటి ప్రాంతము, దేవుడు అంటే ఎవరో ఎరగనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలోనికి యోప్తా వెళ్ళిపోయాడు. యోప్తా ఆ ప్రాంతంలో నివాసం ఉంటుంటే కొంతమంది అల్లలు జనం వచ్చి యోప్తాను ఆట పట్టేస్తున్నారు. ఒరే, నువ్వు ఒక వేషం పుట్టినోడు వాడు కదా, అందుకే గిలాదు దేశంలో నుంచి నీ తల్లిదండ్రులు నిన్ను నెట్టివేశారు, నీ అన్నలు నిన్ను నెట్టివేశారు, నీ ఆస్తిలో భాగం లేదన్నారు. నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టిన వాడవట, ఒక వ్యభిచారం చేసే స్త్రీకి పుట్టిన వాడవట, మారుతూ తల్లికి పుట్టినటువంటి వాడవట. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించలా, నీ అన్నదమ్ములే నిన్ను ప్రేమించలా, వాళ్ళు నెట్టేస్తే ఇక్కడికి వచ్చి పడి ఉంటున్నావు అని చెప్పి అందరూ కూడా చుట్టూ తిరిగి అలగడు చేస్తూ తన హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉన్నా. వీళ్ళగా ఆ సమయంలో యోప్తా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆడుకున్నాడు. ప్రభువా, నీ చిత్తమేమై ఉన్నదో, నా తల్లిదండ్రులు నన్ను తృణీకరించారయ్యా, నా అన్నదమ్ములు నన్ను తృణీకరించారయ్యా, దేశంలోనికి వచ్చాను, నా భార్యతో వచ్చాను ప్రభువా, ఇక్కడ నాకు చక్కని కుమార్తెనిచ్చావయ్యా, బిడ్డను పెట్టుకొని ఇక్కడ బ్రతుకుతూ ఉన్నా, కానీ ప్రజలందరూ నన్ను అల్లరి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నా పట్ల నీ చిత్తం ఏంటి నాయన, నా పట్ల నీ ఉద్దేశం ఏమిటయ్యా? ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఈ పరిస్థితులు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ భయంకరమైనటువంటి ప్రాంతానికి నేను వచ్చానయ్యా, ఏమిటి నా పట్ల నీ చిత్తం? అలా బ్రతకాలని ప్రభు సన్నిధిలో ఎంతగా మొదలుపెట్టుకున్నాడు యోప్తా ప్రియులారా. అలాంటి సమయంలో యోప్తాకి దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. ఏమిటి ఆ అవకాశం అంటే, గిలాదు దేశం మీదకి శత్రువులైనటువంటి సమూహం అమోనీయులు, మోయాబీయులు ప్రియులారా గిలాదు దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ గిలాదు దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదు దేశంలో యుద్ధం చేసే మనగాడు దమ్మున్నవాడు ఎవరు కూడా లేకపోయారు. కాబట్టి అప్పుడు వాళ్ళందరూ కూడా కూర్చొని, ఒరే అమోనీయులు, మోయాబీయులు మన దేశం మీదకి త్వరకు వస్తున్నారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దేశాన్ని వాడు స్వతంత్రించుకుంటారు, వాళ్ళకు మనం దాసులం అయిపోతాం, వాడు చెప్పినట్లు చేయాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఏది తినమంటే అది తినాలి, ఏది చేయాలంటే అది చేయాలి. ఏంటి మన పరిస్థితి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక దేశము ప్రియులారా మరొక దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆ దేశం వారి యొక్క పెత్తనం ఏ విధంగా ఉంటుందో, ఆ రాజుగారు ఏ పరిపాలన తీసుకొస్తుందో అదే పరిపాలన కింద ఆ రాజ్యం ప్రజలు ఉండాలి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా వినండి. అమోనీయులు, మోయాబీయులు గిలాదు దేశాన్ని కనుక స్వతంత్రించుకుంటే గిలాదు దేశం ప్రజలను కూడా అమోనీయులు, మోయాబీయులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఈ దేశాన్ని వాడుకుంటారు. కాబట్టి గిలాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూర్చొని పక్షాలు పెట్టుకున్నారు. ఏం చేయాలిరా? వాళ్ళు వచ్చి మనల్ని చిత్రహింసలు పెడతారు, వాళ్ళు వచ్చి మనల్ని గెలుస్తారు, మేము వాడిపోయామనుకో, యుద్ధం చేసేవాడు లేడు కాబట్టి మనందరినీ లాక్కుపోతారా, మన భార్యలను లాక్కుపోతారు, మన పిల్లల్ని లాక్కుపోతారు, వారు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఏమిటని కూర్చున్నారు. అప్పుడు గిలాదు పెద్దలందరూ తీర్మానం చేసుకున్నారు, అయ్యా మన దగ్గర నుంచి మనం ఒక వ్యక్తిని నెట్టేసాం, వేశ్య కుమారుడని ఈ ఊరు నుంచి గెంటి వేశాం, యోప్తా. ఆ యోప్తా దమ్మున్నవాడు, పరాక్రమశాలి, యుద్ధం చేసేవాడు. యోప్తాను తీసుకొస్తే యోప్తా మన పక్షాన యుద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని సంగమా, యోప్తా ఎప్పుడు గుర్తుకు వచ్చాడు? తల్లిదండ్రులు చేత తృణీకరించబడ్డాడు, అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు, దేశము పెద్దల చేత తృణీకరించబడ్డాడు. ఇప్పుడు అన్య దేశమైన దేశంలో నివాసం చేస్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా తృణీకరించాడు. ఇప్పుడు అవసరం వచ్చింది, యోప్తా యొక్క అవసరం. యోప్తా దగ్గరికి కబురు పంపిద్దాం, అయ్యా యోప్తాని ఇన్ని రకాలుగా తిట్టాడు, ఇప్పుడు యోప్తా రాడేమో అని చెప్పారు. లేదు, యోప్తాకి ఇంత బంగారం, ఇంత వెయిటేద్దాం చెప్పండి. కొంతమంది లేదు, అయ్యా యోప్తా మన దేశం మీదకి శత్రువులు వస్తున్నారు, కాబట్టి నువ్వు వచ్చి యుద్ధం చేయాలి. పెద్దలందరూ మమ్మల్ని పంపించారయ్యా, ఇదిగో నువ్వు వస్తే ఈ డబ్బు, ఈ బంగారం మీకు ఇస్తా, తీసుకో. లేదు నేను రాను, నేను అన్యస్త్రీకి పుట్టినవాడిని అన్నారు, ఒక వేశ్య కుమారుడు అన్నారు, నా తండ్రి ఇంట్లో స్వాస్థ్యం లేదన్నారు, నన్ను ఎంతగా మీరు ఆడిపోసుకున్నారు, ఇప్పుడు నేను గుర్తొచ్చానా, నేను రాను అన్నాడు. మళ్ళీ వచ్చారయ్యా యోప్తా రానంటున్నాడు, ఏంటి మన పరిస్థితి? మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ కొంతమంది పెద్దలు పోగు చేసి మళ్ళీ పంపించారు. ఈసారి మళ్ళీ పోండి, 3 సార్లు పంపించారు. 3వసారి మీరు డబ్బులు కాదు, బంగారం కాదు, బట్టలు కాదు, నువ్వు కనుక వచ్చి గిలాదు దేశం పక్షాన నిలబడి యుద్ధం చేస్తే, గిలాదు దేశానికి జయము నీ ద్వారా వస్తే, గిలాదు దేశానికి న్యాయాధిపతిగా నీవే ఉంటావు అని చెప్పండి అని చెప్పి పెద్దలు పంపించారు. వీళ్ళంతా తీర్మానం చేసి యోప్తాకు విషయం చెప్పారు. యోప్తా వచ్చాడు, గిలాదు దేశం పట్ల నిలబడి యుద్ధం చేశాడు. యోప్తాకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానో జాగ్రత్తగా మీరు వినండి. అందరూ తృణీకరించారు, కానీ దేవుడు మాత్రం యోప్తాని శాసించాడు.
నేను అంటున్నాను, తల్లిదండ్రులు మనల్ని తృణీకరించిన, తల్లిదండ్రులు మనల్ని త్రోసివేసినప్పుడు కదా, అన్నదమ్ములు మనల్ని తృణీకరించిన, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మనల్ని సేవదిస్తాడు, మనల్ని దగ్గరకు తీస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో, అయ్యో నన్ను ఎవరు సేవ తీసేవారు లేదే, ఫలానా పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉండవలసి వచ్చింది, ఫలానా పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేశారు, నన్ను సేవ తీసేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, అయ్యో నా పరిస్థితిలో అయిపోయిందని నువ్వు అనుకొని ఉండవచ్చు. కానీ ఆ సమయంలో నిన్ను సేవ తీసింది, నిన్ను ఆదరించింది, నీ పక్షాన నిలబడింది ఎవరంటే ప్రభు అయిన క్రీస్తే. ఆయన మాత్రం వదిలిపెట్టే దేవుడు, ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లరా. ఆయన మాత్రం ఎంత మాత్రం మనల్ని తృణీకరించే దేవుడు కాదు పిల్లరా. ఎంతమంది ఆయన నమ్ముతారో, ఎంతమంది ఆయన విశ్వసిస్తారో, ఎంతమంది యెహోవా దేవుని మీద ఆధారపడతారో అట్టి బిడ్డలందరూ కూడా ఆయన శారదీస్తాడు. యోర్దాను శారదీశాడు. ఒక విషయం చెప్తాను చూడండి, సమూయేలు గ్రంథములో నుంచి ఒక మాట నేను చెప్తాను పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. 17వ వచనం, వారిలో ఒకటి నా ఏలినవాడ చిరునగించు, నేను ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నా, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనెను, మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచాను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలివ్వ చూడగా అది చచ్చిన రాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. పిల్లల ఆలోచించండి జాగ్రత్త. ఒక ఇంట్లో ఇద్దరు స్త్రీలు నివాసం చేస్తూ ఉన్నారు పిల్లరా. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు కూడా పిల్లల వారు గర్భిణీ సాధించారు. ఒక రోజుట ఇద్దరు స్త్రీలు కూడా, ఒక స్త్రీ ముందుగా 3 రోజులు ముందు కాదే 3 రోజుల తర్వాత మరొక స్త్రీ కూడా డెలివరీ అయ్యింది. వారిద్దరూ కూడా ఒకే ఇంట్లో నివాసం చేస్తూ ఉన్నారు. కానీ ఒక రోజుట ఒక తల్లి పిల్లల ఆదమరిసి బిడ్డ యొక్క మరి ఆ బిడ్డను ఎలాగైనా చంపుకుందో తెలియదు, కానీ తన మీద ఏ కాలేసి ఏ చేసి చంపుకుందో తెలియదు, కానీ నిద్రలో ఒక బిడ్డను చంపేసుకుంది ఒక తల్లి. పిల్లల ఈ బిడ్డ సరిపోయిన సంగతి తల్లి ఎరిగి, ఈ తల్లి ఏం చేసిందంటే సరిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ బ్రతుకున్న బిడ్డ దగ్గర పడుకోబెట్టి ఆ బిడ్డను తీసుకొచ్చి తన యొక్క పక్కలో పడుకోబెట్టుకున్నది. ఉదయాన్నే లేచట ఆ మంచి తల్లి ఏం చేసిందంటే తన బిడ్డకు పాలిద్దామని ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తూ బిడ్డను లేపిందంట. ఎప్పుడైతే ఆ బిడ్డను లేపడానికి ప్రయత్నం చేసిందో పిల్లరా, ఆ బిడ్డ చనిపోయిందట. ఏంటి, నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ చక్కగా ఉండాలి, నా బిడ్డ బ్రతికున్నది, నా బిడ్డ ఎలా చనిపోయింది, ఇది ఎలా జరిగిందని ఆలోచించి నిదానించి బిడ్డను జాగ్రత్తగా చూసిందంట. పిల్లలు చూస్తే ఆ బిడ్డ తన బిడ్డ కాదు. ఎందుకనంటే ఇద్దరు బిడ్డలతో 3 రోజులు గ్యాప్ ఉంది కనుక తల్లి తన బిడ్డను గుర్తుపట్టగలదు కనుక ఈ బిడ్డ తన బిడ్డ కాదని తనకు అర్థమైనప్పుడు అయ్యో నాకు అన్యాయం జరిగిందని తోటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగింది. ఎందుకు ఇలా చేశాను? లేదు, ఈ బిడ్డ నాది, లేదు ఆ బిడ్డ నాది అని చెప్పేసి అనుకుంటూ ఈ అసలు తల్లి రాజు గారైన సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళి, రాజు అయిన సొలొమోను దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామయ్యా, మేమిద్దరం ఒక 3 రోజులు తేడాతో బిడ్డలను కన్నామయ్యా, ఇదిగో తను తన బిడ్డను మధ్యరాత్రిలో ఎలా చంపుకుందో నాకు తెలియదు, ఆ చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా పడకలో పడుకోబెట్టిందయ్యా, ఉదయాన్నే లేచి పాలిద్దామని చూసేసరికి నా పక్కలో సరిపోయిన బిడ్డ ఉన్నదయ్యా, అయ్యా ఇదంతా కూడా తను చేసింది, నా బిడ్డ ఈ బిడ్డ కాదయ్యా, ఆ బిడ్డ నా బిడ్డయ్యా, నీ దాసురాలనైనా నేను నీకు విన్నవించుకుంటున్నా, దయచేసి నాకు న్యాయం చేయి. ఎప్పుడైతే రాజుగారు ఆలోచన చేశాడు, ఇద్దరిని పిలిచాడు, ఏం జరిగిందో చెప్పారంటే ఆ సంపుకున్న తల్లి అంటుంది, ఈ బిడ్డ ముమ్మాటికి నాదే, తన బిడ్డ కాదు.
ఈ అసమతలు అంటుంది, అయ్యా నా బిడ్డ అయ్యా, తన బిడ్డను చంపుకుంది, నా బిడ్డ నాకు బాగా గుర్తయ్యా, బాగా అనుభవయ్యా, నా బిడ్డ యొక్క స్పర్శ నాకు తెలుసు, నా బిడ్డ యొక్క రూపాలు నాకు తెలుసు అయ్యా, ఆ బిడ్డ నా బిడ్డ నాయన అని చెప్పి రాజుగారికి మొరపెడుతుంది. ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. రాజుగారికి తండ్రి అయిన దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఆ బిడ్డను ఇలా తీసుకొని రండి, తీసుకొచ్చారు. ఈ బిడ్డ నీదంటే నీదంటున్నావు కాబట్టి ఈ బిడ్డను 2 భాగాలు చేస్తా, 2 ముక్కలు చేస్తా, చెరొక భాగం తీసుకోండి అని చెప్పారు. ఇలా చెప్పగానే ఒక తల్లి అందే, చెయ్యి 2 ముక్కలు చెయ్యి, నువ్వే భాగం ఇచ్చినా నేను తీసుకుంటాను. మరొక తల్లి అన్నయ్యా, బిడ్డ చచ్చిపోవటానికి లేదు, ఆ బిడ్డ ఎక్కడున్నా మంచిగా ఉండాలి, ఆ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఆ బిడ్డ ఎక్కడున్నా బ్రతుకుండాలి, బిడ్డను చంపడం నాకు ఇష్టం లేదయ్యా అని 2వ తల్లి మొరపెట్టుకుంది. స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు రాజుగారు ఆలోచన చేశాడు. నిజమైన తల్లి ఎవరో, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆర్తనాదాలు, తల్లి యొక్క దుఃఖము కన్నీరు ఎలా ఉంటుందో గమనించిన సొలొమోను రాజు, పనికి మారిన దాన, బిడ్డను చంపుకొని మరొక బిడ్డను చంపడానికి నువ్వు ఇష్టపడుతున్నావే, నువ్వు ఎలా సరైనటువంటి తల్లివి, నీకు తల్లి అర్హతకు కూడా నువ్వు పనికి రావని చెప్పి ఆ బిడ్డను సజీవంగా నిజమైన తల్లికి అప్పగించింది. పిల్లల ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఒక తల్లి అంటుంది, బిడ్డను చంపుకుంది, మరొక బిడ్డను చంపడానికి ఇష్టపడుతుంది. నా తల్లిదండ్రులు నన్ను మరిచిన నా దేవుడు నన్ను, స్తోత్రం చెబుదాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లరా, మన దేవుడు మనల్ని శారదీసేటటువంటి దేవుడు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చు, నీ తల్లిదండ్రులను తృణీకరించవచ్చు, నీ తల్లిదండ్రులు నీకు ఏ ఆస్తిలో కానీ స్వాస్థ్యంలో కానీ భాగం ఇవ్వకుండా నిన్ను తృణీకరించినప్పటికీ కూడా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నిన్ను శారదీసే దేవుడుగా ఉన్నా. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి జీవించినప్పుడు, దేవునిలో పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు, ప్రభు మీద ఆధారపడి నువ్వు ఆనుకున్నప్పుడు నీ కన్న తండ్రి అయిన దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. పిల్లరా, ఈ దినాన అనేక మంది తల్లులు తండ్రులు పిల్లరా కన్న బిడ్డలను పట్టించుకోవట్లా, కన్న బిడ్డలను వదిలేస్తున్నారు, కన్న బిడ్డలను తృణీకరిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో పిల్లరా ఒక బిడ్డను పోయి సరిగా తవ్వకుండానే పూడ్చిపెట్టేసేసి అటు సెమ్ము తీసుకొని బయలుభూమికి వెళ్తున్నటువంటి వారు వెళుతూ ఉంటే ఒక పిల్లవాడి కేకలు వినబడతా ఉన్నాయి. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఏడుపులని ఆ బయటకు వెళుతున్నటువంటి వారు ఆ పదలన్నీ తిరిగి చూస్తూ ఉంటే ఒక పద మధ్యలో చిన్న గొయ్యితోవి ఆ గోతులో ఎవడి కప్పి పెట్టి ఉన్నాడట బాబు. ఎక్కడ ఏడుస్తున్నాడని చూస్తే అక్కడ కొత్త మట్టి కనుక్కున్నదట. అదంతా తోడి చూస్తే అక్కడ చక్కని బిడ్డ బయటపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, ఆ కన్న తల్లిదండ్రుల బిడ్డలు చంపుకోవాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ పరమ తండ్రి అయిన దేవుడు ఆ పసినందులు నోడనగానే బిడ్డను దేవుడు కాపాడాడు. ఆ బిడ్డను శారదీశాడు. పుల్లగా అదే ఖమ్మంలో ఒక ఆటోలో వెళుతూ ఒక సంటి బిడ్డను ఈసిరి తుప్పలో పడేశారని వెళ్ళుకుంటారు ఆటోలో. పక్కన ఉన్నటువంటి ఆ బండి మీద వెళుతున్న వారు చూసి, అరే ఈ ఆటోలో నుంచి అక్కడ ఎవరో పడేశారు, చూద్దాం. మూట విప్పని చూస్తే బిడ్డ చక్కగా ఉన్నాడు, ఎక్కడ దెబ్బలు తగలేదు. పిల్లల చాలా చక్కగా ఉన్నాడు. బిడ్డను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆ బిడ్డను హాస్పిటల్లోకి తీసుకొని వెళుతూ ఆటోని వెంబడించి ఆటోను పట్టుకొని పిల్లల బిడ్డను తీసుకొని హాస్పిటల్లో అప్పచెప్తారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ బిడ్డను శారదీసి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెబుతారు. ప్రియ దేవుని సంగమా, నేను ఏమంటానంటే, మన కన్న తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టవచ్చు, పిల్లల తోడబుట్టిన వాళ్ళు మనల్ని విసర్జించవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని శారదీసేటటువంటి దేవుడు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడాలి. అది రోగ సంబంధమైన పరిస్థితులు కానీ, అస్వస్థతతో కూడిన పరిస్థితులు కానీ, అనారోగ్యంతో కూడిన పరిస్థితులు కానీ, దుఃఖంతో కూడిన పరిస్థితులు కానీ, పిల్లల భయంకరమైన అప్పుల భారముతో కూడిన పరిస్థితులు కానీ, అవి ఏమైనా ఏ పరిస్థితుల్లో నువ్వు చిక్కుకొని ఉన్నా పరమ తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆయన నిన్ను శారదీయడానికి ఇష్టపడుతూ ఉన్నా. పిల్లరా, మనందరికీ తెలుసు, ఒక తల్లి సమస్తమును పోగొట్టుకుంది, ఆస్తిని అంతా పాడు చేసుకుంది, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేశారు, అప్పులు పాలయ్యారు, డబ్బంతా పోయింది. ఉన్న డబ్బుతో అనేక మంది వైద్యులను సంప్రదించారు. ఆస్తులన్నీ అన్ని వైద్యులు సేవించడానికి ఎన్నో ప్రయత్నాలు పడ్డారు. డబ్బంతా అయిపోయినా తన ఒంటిలో ఉన్న జబ్బు తగ్గలేదు. పిల్లరా, డబ్బు పోయి శని పట్టిందన్నట్టుగా ఉన్నదంతా పోయిన తరువాత దరిద్రం వారి కుటుంబం
భార్యతో, అమ్మాయి నిన్ను గురించి ఉన్న ఆస్తులు పొలాలు అన్నీ అమ్మాం, ఆఖరికి అప్పులు చేశాం, అప్పులు గట్టలాగా తిప్పలు పడుతున్నాం. అదే పరిస్థితిలో ఎంతకాలం మా చేతను శాఖలు చేపించుకుంటావే, ఎంతకాలం ఈ తిప్పలా అని చెప్పి భార్యను అనేక రకాలుగా దూషిస్తున్నాడు భర్త. సేమ్ టైం పిల్లలు చాకరీ చేయలేక దుర్వాసనతో కప్పు కొడుతున్న గృహములో భయంకరమైనటువంటి పరిస్థితులు వాటిల్లినప్పుడు పిల్లలు కూడా తల్లిని అసహించుకుంటున్నారు, తల్లిని వికర్షించుకుంటున్నారు, దూరాలు పెడుతూ ఉన్నారు. ఇటు భర్త మాటలు, ఇటు పిల్లల మాటలు భరించలేకపోతుంది. నిన్ను బట్టి ఆస్తులన్నీ అయిపోయింది, పిల్లలకి చిల్లి డబ్బు మిగిల్చలేదు, ఉన్న పొలాలన్నీ అమ్మాం, ఆస్తులన్నీ అమ్మి నీకు వైద్యం చేయించిన నీ జబ్బు కుదరలేదు, అప్పులైపోయింది. అప్పుల కోసం పిల్లలు తిప్పులు పడుతున్నారు. ఏం చేయాలి? ఎంత భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి ఆ ఇంటిలో ఉన్న తల్లిని పురులరా, ఇటు కన్నా బిడ్డలు పురులరా, ఇటు కట్టుకున్న భర్త వేధిస్తూ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రభువా, ఈ బ్రతుకెందుకయ్యా, ఈ జీవితం ఎందుకయ్యా, నన్ను బట్టే దరిద్రం అంట, నన్ను బట్టే అప్పులంట, నన్ను బట్టే ఎడికి బాధలంటయ్యా, నన్ను బట్టే ఆస్తులన్నీ పోయి అంట, నన్ను ఏం చేయమంటావయ్యా, బ్రతుకుండటం కంటే సావే మేలు అనుకుంటున్న సమయంలో పిల్లల ప్రభు అయిన యేసుక్రీస్తుల గురించి ఆ తల్లికి నిలబడింది. ఇదిగో నా భర్త నన్ను తంటున్నాడే, నా భర్త నన్ను తృణీకరిస్తున్నాడే, నా పిల్లలు నన్ను తృణీకరిస్తున్నారే, ఎంతగా నన్ను అసహించుకుంటున్నారే, నా వల్ల వీళ్ళకి ఏ మాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ఈ సమయంలో ఎవరో యేసుక్రీస్తుట, రక్షకుడట, కరుణామయుడట, ఆయన అనేక మందిని బాగు చేస్తూ స్వస్థపరుస్తున్నాడట, ఆయన దగ్గరకు వెళ్ళాలి అని ఆ తల్లి నిశ్చయించుకున్నప్పుడు నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ఆ ప్రాంతానికి వస్తున్నాడు నా సంగతి తెలిసి నడవలేక నడుస్తూ పురులరా, నడవలేక నడుస్తూ తన ముఖాన్ని ఎవరికి కనబడకుండా ముఖమంతా కప్పేసుకొని, ఆ చీరతో కప్పేసుకొని పురులరా, ఆ కోకతో ముఖమంతా కప్పేసుకొని, తన దేహాన్నంతా కప్పేసుకొని పురులరా, తన ముఖం ఎవరికంట పడ్డా, ఓ ఈమె ఫలానా స్త్రీ కదా, రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ కదా, ఈమె బయటికి ఎందుకు వచ్చింది అని అసహించుకుంటారని ఎవరికి కనబడకుండా తన దేహాన్ని కప్పుకొని యేసు ప్రభు దగ్గరకు రావాలని ఆశపడింది. ఆ జనములు మనుషులందరినీ తప్పించగొట్టు, ఎవరికంటా పడకుండా, ఎవరి ముఖము చూడకుండా, పిల్లరా ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా యేసు ప్రభు దగ్గరకు రావడానికి ప్రయత్నం చేసి నడవలేక నడుస్తూ 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 యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. పిల్లరా ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. యేసు ప్రభుగా రక్షకుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొడతాడు, ఓ ఆహారాన్ని ఆశీర్వదించి పెడతాడు. అనేక మంది ఆనందంలో మునిగిపోయి తేలుతూ ఉంటే ఈమె మాత్రం స్వస్థత కొరకు పరిగెత్తుతూ ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లరా, కట్టుకున్న భర్త, కన్న బిడ్డలందరూ ఎంతమంది అయితే విడిచిపెట్టారో ఆ బాధను తట్టుకోలేక మనో వేదనకు గురైపోయి యేసు దగ్గరకు వస్తే కనీసం ఆయన శారదిస్తాడేమని నమ్మకంతో పిల్లలైనా ఆ తల్లి యేసు ప్రభు దగ్గరకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఆమె వస్తూ 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 ఆ జనంలోకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ఎప్పుడైతే తాను తాకిందో పిల్లలు వెంటనే తనలో ఒక నూతనమైన బలము తనలో పుట్టుకొస్తూ ఉంటాయి, నూతనమైన శక్తి తనలో రావటం మనం చూస్తూ ఉంది, ఒక నూతనమైన క్రియ తన దేహంలో జరగటం తను గమనిస్తూ ఉంది, తన రక్తదాలలో ఆగిపోవటం, ఆ అనుభవము, ఆ యొక్క సంతోషము తన జీవితంలో కనబడుతూ ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభు ఆగాడు. ఎవరో నన్ను తాకారు, నాలో ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరు నన్ను తాకింది అని యేసు ప్రభు వెంటనే ఆగిపోతే ఆ తల్లి భయపడిపోతూ వణుకుతూ అక్కడ నిలబడింది. శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమంది ప్రజలు తొక్కిసలాడుతున్నారు, ఎవరెవరో నిన్ను అడ్డుకుంటున్నారు, ఎవరెవరో నిన్ను తాకుతున్నారు, ఎవరెవరో మీద పడుతూ ఉన్నారు, ఈ సమయంలో ఎవరని చెప్పాలి? లేదు, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది, నాలో నుంచి శక్తి బయటికి వెళ్ళింది. ఆ శక్తి ఒక వ్యక్తిని తాకింది, ఒక స్త్రీని తాకింది, ఒక వ్యక్తిని తాకింది. ఆ శక్తి వల్ల తనకు మేలు జరిగింది. వెంటనే తల్లి నిలబడి, అయ్యా నేనే ఆ స్త్రీ. ప్రభు అంటున్నాడు, అమ్మా ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, నువ్వు సమాధానము కలదానవై
చేతులెత్తి స్తోత్రం చెబుతాం. ప్రభువా, అయ్యా నన్ను సేర తీసిన వాడు లేరు నాయన. నా భర్త నన్ను సేర తీయలా, నవమాసాలు మోసి కన్న బిడ్డలు నన్ను సేర తీయలేదయ్యా. నా ఇరుగు పొరుగు వారు నన్ను సేర తీయలేదయ్యా. ఈ సమయంలో నీవు నన్ను సేర తీశావు. నువ్వెంత గొప్ప దేవుడు అని చెప్పి ప్రభువుని స్తుతించడం ప్రారంభించేందుకు ఈ రోజు నేను ఏమంటానంటే, నువ్వు దేవుని చేత సేవ తీయబడాలి, మనుషుల చేత. నీకు బాధ కలిగితే ఒకరోజు మనుషులు సేవ తీస్తారండి. నీకు దుఃఖం వస్తే ఒకరోజు మనుషులు సేవ తీస్తారండి. నీకు ఇబ్బందులు వస్తే ఒకరోజు మనుషులు నీకు సహాయం చేస్తారండి. కానీ ప్రభు కనుక నేను సేవ తీస్తే ఏ మనుషుని యొక్క సహాయం నీకు అవసరం లా, ఏ మనుషుని దగ్గర నువ్వు చేయి చాచనక్కర్లేదు. దేవుడు నిన్ను సేవ తీస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితులు నీ జీవితంలో రావాలి. దేవుడి సేవకుడిగా నేను ధైర్యంగా చెప్పండి. స్తోత్రం చెప్పండి. అందుకే నేనంతా నువ్వు దేవుని చేత సేవ తీయక. ఎవరి చేతమ్మా? మైక్ ఇది ముసైట్ ఎవరి చేత సేవ తీయబడాలి? చెప్పండి. దేవుని చేత సేవ తీయబడాలి. నువ్వు సేవ తీయబడుతున్నావా? నువ్వు సేవ తీయబడుతున్నావా? ప్రియ దేవుని సంకల్పం. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకేమీ లేదు, నాకెవరు లేరు, నన్ను ఎవరు ఆదుకునేవారు, నాకు సహాయం చేసేవారు లేరు అని మనం అనుకుంటాం. కానీ పిల్లరా, మనల్ని సేవ తీసే దేవుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఎంత మాత్రమో విడిచిపెట్టలేదు. నేను ఎరుగుదును, నా జీవితంలో ఎన్నోసార్లు పిల్లరా భయంకరమైన పరిస్థితులు మేము అనుభవించాం, దుఃఖం అనుభవించాం, ఆకలి అనుభవించాం, వస్త్రహీనత అనుభవించాం. పిల్లరా, సరైనటువంటి బట్టలు కొనుక్కోలేనటువంటి పరిస్థితులు మా జీవితంలో మేము అనుభవించాం. సరైన ఇల్లు లేనటువంటి పరిస్థితులు మేము అనుభవించాం. చేతిలో డబ్బులు లేని పరిస్థితులు మేము అనుభవించాం. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. మేము సేవిస్తున్న దేవుడు మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మమ్మలను సేదతీశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు మనల్ని సేదతీసేటటువంటి దేవుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను మిమ్మల్ని ప్రభు సన్నిధిలో ముందుకు నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడు మనల్ని ఆదరిస్తున్నటువంటి మాటలు. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. కలలు కనేవాడు ఎవరంటే ఆయన? ఎవరు చెప్పాలి గట్టిగా? కలలు కనేవాడు యేషోబు అని. ఈరోజు చాలా మంది కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, పనికి మాల దర్శనాలు, పనికి మాల వాళ్ళ గురించి రావు, వాళ్ళ కుటుంబాల గురించి రావు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి రావు, వాళ్ళ సేవా పరిచర్యల గురించి రావు, పిల్లలు వాళ్ళ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల గురించి రావు. కానీ ఎవరి గురించి వస్తాయి అంటే మతాల గురించి వస్తాయి దర్శనాలు. ఎవరి గురించి అంటే నాకు మొన్నే చూపించిందండి వాళ్ళ గురించి. మరి నీ గురించి ఎప్పుడు చూపిస్తాడు? మన గురించి ఎప్పుడు చూపిస్తాడు? మన గురించి చూపించట్లా దేవుడు. ఎవరి గురించి చూపిస్తాడంట? నాకు ఎప్పుడో చూపించిందంట. అది అక్కడ జరిగితే నాకు ఉండే చెప్పిండని అంటారు. కానీ మన గురించి దర్శనం, మన కుటుంబం గురించి, వాస్తవంగా నువ్వు నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే, నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తే, ఎవరి నా గురించి నేను ప్రార్థన చేసుకుంటే, నా సేవా పరిచర్య గురించి నేను ప్రార్థన చేస్తే, నా కుటుంబం, నా సేవా పరిచర్య గురించి దర్శనం నాకు రావాలి. కానీ పక్కన వాళ్ళ గురించి దర్శనం ఎందుకు పడుతుంది నాకు? ఆలోచన చేయాలి. అబద్ధం, మోసం. ప్రియ దేవుని సంఘమా, కలలు కనేవాడు ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈయన పేరు యేషోబు. అన్నం యొక్క చెడుతనాన్ని తండ్రి దగ్గరకు మోసుకొచ్చేవాడు. ఈ తండ్రికి ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు. తల్లిదండ్రులు యేషోబుని ఎరా, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నీకు సాష్టాంగ పడ్డాయా? నువ్వు అంత మనగాడుగా అంటే, సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి, 11 నక్షత్రాలు అంటే నీ అమ్మలు, 12వ వాడు చిన్నవాడు అయిన నీకు మేమందరం నమస్కారం చేశామా? బుద్ధి లేదా నీకు? కళ్ళలేవు గిల్లలేవు. ఒకరోజు మనం కళ వచ్చిందంట, రాత్రి అయి పరవలు కడుతున్నారట. పొలంలో మోపులు అంటారుగా, పరవలు కడతా ఉంటే యేషోబు పన నుంచుందంట. ఇట్లా ఒక పనే నుంచుందంట. ఏదో సపోర్ట్ లేదు, సహకారం లేదు.
యోషోబు పని అక్కడ నుంచుంది. 11 పనులు అంట తొంగిపోయి అంట మనకి ఎదురుగా. ఈ కళ వచ్చిందంట. ఈ కళ కూడా చెప్తే తండ్రికి, ఏంట్రా నీకు ఈ కళ వచ్చిందా అంటే, నువ్వు నిలబడితే నీ 11 మంది అన్నలు నీకు నమస్కారం చేస్తారా, నీకు సాగిల పడతాడా, బుద్ధి లేనోడా, ఏమాడుతున్నాయి నీకంటే పెద్దోళ్ళు. తండ్రి చిన్న కొడుకుని గద్దిస్తాడు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నటువంటి అన్నలు యేసోబుని చంపడానికి ప్రయత్నం చేశారు. నేడు గారు గోతులోకి నెట్టేసేశారు. ప్రియులరా, ఆ రోజు ఆ దినాన వారు అమాలేకీయులకు, అన్యజనులకు అమ్మేసుకున్నారు. ప్రియులరా, జైల్లో పెట్టబడ్డాడు. కానీ తన దర్శనాన్ని మాత్రం తను మర్చిపోయాడు. అన్నాడు, నా కన్న తల్లిదండ్రులు నన్ను మర్చిపోయారు, నా తోడబుట్టిన వాళ్ళు నన్ను వెలివేశారు, నన్ను మర్చిపోయారు, వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, గోతులకు నెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రభువా, నేను చేసిన అన్యాయం ఏమిటి, నాలో ఉన్న పాపం ఏమిటయ్యా, నాలో ఉన్న అతిక్రమం ఏమిటి, నా సొంత అన్నగా నన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నం చేశారు, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాలో ఏమన్నదని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు యోషోబు. వీళ్ళగా యోషోబును మాత్రం దేవుడు వదిలిపెట్ల. యోషోబును దేవుడు శారదీశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వ వచనాన్ని చదవండి. 27వ అధ్యాయం 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాసును, తన గుడారపు మాటున నన్ను దాసును, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. స్తోత్రం చెప్పండి. చూడండి, నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడింది. ఎవరు నన్ను తృణీకరించారో, ఎవరు సప్పాలని చూశారో, వారందరూ ముందు నా తల ఎత్తుకునేటట్లు నా దేవుడు నన్ను చేశాడు, నా దేవుడు నన్ను శారదీశాడు. పిల్లరా, ఈ దేవుడు నన్ను శారదీసింది. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగనే ఉండవు, ఇప్పుడున్న అప్పులు ఇలాగనే ఉండవు, ఇప్పుడున్న సమస్యలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాగనే ఉండవు. పిల్లరా, ఒక రోజు దేవుడు నన్ను శారదీసునికి ఉన్నతమైన భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనల్ని విడిచిపెట్టే దేవుడిని మనం ఆరాధించట్లా, మనల్ని తృణీకరించే దేవుడిని మనం ఆరాధించట్లేదండి. మనందరినీ శారదీసి, ఆదరించి, కనికరము చూపగలిగిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు యోషోబుని? చెప్పాలి. యోషోబుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. శత్రువుల కంటే తల పైకెత్తేలా చేశాడు. ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు. 11 మంది వచ్చారు. గోలి సంచులు తీసుకొని ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి వచ్చాడు. 11 మందిని చూడగానే యోషోబు గుర్తుపట్టాడు. యోషోబును మాత్రమే గుర్తుపట్ల. ఎందుకంటే యోషోబు స్థితిగతులు మారిపోయి, బట్టలు మారిపోయి, ఆయనకు రాజరికం వచ్చేసింది. వాడు పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు, రాజ వస్త్రాలు ధరించుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఒరే, మనం అక్కడ ఎవరు కోరినే చేశావు, ఈడ గుర్తు దేశం రావటం, రాజు అవటం, వీడు మనోడు కాదు, గుర్తుపట్టలేకపోయాడు. కానీ ఈయన మాత్రం ఎవరు గుర్తుపెట్టాడు? తన 11 మంది సహోదరులు. వాళ్ళు రాగానే చూసి, వాళ్ళని చూసి వెంటనే సింహాసనం మీద నుంచి దూకి కిందకి దిగి గొడతట్టుకి వెళ్ళట. గొడతట్టు తన ముఖాన్ని దిప్పుకొని ఏడుస్తున్నాడు. అయ్యో, ఎంత కాలానికి నా సహోదరులు నా దగ్గరకు వచ్చారు, ఎంత కాలానికి నా అన్నలు నా దగ్గరకు వచ్చారు, నా అన్నలను చూసే గొప్ప భాగ్యం నా దేవుడు నాకు కలుగజేశాడని గొడతట్టు తిప్పి తన ముఖం తిప్పుకొని ఏడుస్తూ ఉన్నాడట. ఏడ్చి 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 ప్రియులరా వచ్చి కూర్చొని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అవసరం ఏంటని అడిగాడట. మీరెవరు అని అంటే, మేము కానాను దేశం నుంచి వచ్చాం, కానాను దేశంలో కరువు వచ్చేసింది, మా తల్లిదండ్రులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారయ్యా, ఇదిగో మీరు సెలవిస్తే ఈ డబ్బులు ఇచ్చి ఆహారాన్ని కొనుక్కొని పోతాం. మీరు ఎంతమంది పిల్లలు, మీరు ఎవరి కుమారులు, ఎవరి సంతానం? ఇదిగో మా తండ్రికి మేము 12 మంది కుమారులు, 12 మందిలో ఒకడు లేడు, చనిపోయాడు. మేము మొత్తం 11 మంది. మరి ఇంకా మీరు 10 మంది వచ్చారు. ఇంకొకటి అతన్ని కూడా తీసుకొని రండి, మీరు సార్ వచ్చేటప్పుడు. అప్పుడు దాకా మీలో ఎవరైనా ఇక్కడ ఉండాలి నా దగ్గర. మీరు ఆలోచన చేయండి. ఇంటి దగ్గర ఉన్నవాడు ఎవడో తెలుసా? యోషోబు యొక్క స్వంత తల్లికి పుట్టిన వాడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఆలోచన. కానీ యోషోబు ప్రార్థన, యోషోబు పరిశుద్ధత వాళ్ళు తృణీకరించినా కానీ దేవుడు తనను శారదీసి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టడాన్ని బట్టి మరలా తిరిగి వాళ్ళను ప్రేమించాడు యోషోబు. వాళ్ళకు కావలసింది ఇచ్చాడు. ఈ రోజు నేనేమంటానంటే,
ఎవరు మనల్ని తృణీకరించినా దేవుడు మాత్రం మనల్ని శారదీసేటటువంటి దేవుడు మాత్రం మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన శిఖరంపై ఎక్కించేటటువంటి దేవుడు. పిల్లలు, ఆయన అంత మాత్రం విడిచిపెట్టేటటువంటి దేవుడు. ఆశ్రయ దుర్గము పైకి ఎక్కిస్తాడట మనల్ని. అంత గొప్ప దేవుడు. పిల్లలు, అందుకే దేవుడి యొక్క వాక్యంలో దావీదు భక్తుడు కీర్తనకారుడు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను శారదీయును. పిల్లరా, దావీదు ఏ స్థితిలో ఉండి మాట రాశాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దావీదు భార్య పేరు చెప్పండి. దావీదు భార్య పేరు ఏంటండి? మీకాలు. ఏ పేరండి? మీకాలు. మోకాలు గారు. ఏ పేరండి? మీకాలు. మీకాలు సౌలుకి చిన్న కుమార్తె, అందమైనటువంటి అమ్మాయి. సౌలు, నా రాజ్యాన్ని నువ్వు కాపాడితే నా కుమార్తెలో ఒక కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తాను, నా రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. మీకాలు ఇచ్చి పెళ్లి చేశాడు, రాజ్యాన్ని గెలిచిస్తారు. కానీ ప్రజలందరూ నోట దావీదును కనపరుస్తున్నారు, సౌలుని తక్కువ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయము సౌలుకు తెలిసిందో, సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మీకాలు ఏం చేయాలి? నా యజమానుడా, నా భర్త నిన్ను చంపడానికి, మా తండ్రి నిన్ను చంపడానికి చూస్తున్నాడు, సావైనా బ్రతుకైనా నీతోనే. ఆ రోజు నేను నీతో ప్రమాణం చేశాను, ఆ రోజు నేను నీతో మరణం వరకు నమ్మకంతో ఉంటా, నా శరీరముతో నిన్ను గణపరుస్తా, ఇతరుల వలన కలివికైనను లేమికైనను మేలుకైనను కీడుకైనను కష్టమందును నష్టమందును వ్యాధి అందును బాధ ఎందును నీతోనే ఉంటా, నీతోనే కాపురం చేస్తానని ప్రమాణం చేశాను. కాబట్టి ఇప్పుడు మరణకరమైన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి సచ్చినా నీతోనే, బ్రతికినా నీతోనే, నా కన్న తండ్రిని చంపాలనుకుంటున్నాడు, పదా నీతోనే సస్తా, నీతోనే ఉంటా, నీతోనే బ్రతుకుతా అనాలి. కానీ ఏమందో తెలుసా? నువ్వు వెళ్ళిపో, పారిపో, మా నాన్న నేను చంపడానికి వస్తాడు, నువ్వు వెళ్ళిపో అని పంపించింది కదా. పిల్లలు, తన భర్తతో రాలేదని, తన భర్తతో ఉండలేకపోయింది, తన భర్తతో సహజీవనం చేయలేకపోయింది, తన భర్తను పంపించి తరివేసింది. కానీ అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా, నేను నీతో ప్రమాణం చేసిన దాన్ని తన ప్రమాణం, తన వాగ్దానాన్ని గుర్తు చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. ఈరోజు భర్త వద్దంటే నేను పోతా అంటారు చాలా మంది, సిగ్గు సెలవు లేకుండా. అమ్మాయి, నువ్వు పోవడానికి వీలేదు, ఉండు అని అంటే, అయ్యా నువ్వు చెప్పినట్టే వెళ్తానయ్యా అని అనే ఆడవాళ్ళు ఉన్నారా? పాపాలు కూడా ఉన్నారా? స్తోత్రం చెప్పండి, ఉన్నారా? అయ్యా, అవకాశం వచ్చినప్పుడే వెళ్దాంలే, అయ్యా నువ్వు ఎప్పుడంటే అప్పుడే, కుదిరినప్పుడు వెళ్దాంలే అనే స్త్రీలు ఉన్నారా? నీకు కుదరకపోతే నేను ఎందుకు వస్తాలే, నీకు కుదరకపోతే నేను ఎందుకు వస్తాలే, మరి వెళ్ళకపోతే అట్టా మళ్ళీ అది వస్తాను రామని ఏమండి? భర్త వద్దన్నా కాదని వెళ్ళేవాడు, భర్తకు తెలియకుండా వెళ్ళేవాడు, చేయొద్దన్నది చేసేవాడు, చెప్పకుండా కొనుక్కొని దాచుకునేవాడు. లేరా? వీళ్ళు సరైన భార్యలేనా? సరైన సహకారులేనా? వీళ్ళు సహకారులేనా? భార్యలేనా? ఉండకూడదు అలాంటి వాళ్ళు. పోయి మేఘాలు లాంటి వాళ్ళు వీళ్ళు. అయ్యా, నా కన్న తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే నేను నీ భార్యనై ఉన్నందున నేను కూడా నీతోనే ఉంటా, నీకు ధైర్యం చెబుతా, నీ వెనుకుంటా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా, అవసరమైతే నీతో పాటు నేను చచ్చిపోతా అనాల్సిన ఏం చేసిందో తెలుసా? ఆయన పంపించేసి రాజుగారి గృహంలో చక్కగా ఉండాలి. అంత దౌర్భాగ్యురాలు, భార్య వదిలేసింది, అన్నదమ్ములు వదిలేశారు, అన్న తండ్రి దావీదును వదిలేశాడు, ఆఖరికి పిల్లనిచ్చిన మామే చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక గృహంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అయ్యా, ఇప్పుడు ఎవరు నాకు ఆధారం, ఎవరు నాకు సహాయం చేసేవారు? నలుదిక్కుల శత్రువులు నన్ను తరుముతున్నారు, సొంత వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇక సావే
సేరదీత. హల్లెలూయా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను. భార్య స్తోత్రం చెప్పండి గట్టిగా. తలరాత ఇంతేనని తరువాత ఏమవునని రేపటి దేవుని సంగమా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. ఈ లోకంలో ఎవరు మనల్ని వదిలేసినా ఆయన శారదీసేటటువంటి దేవుడు. శారదీసేటటువంటి ఒక రాత్రి నేను ఇక చచ్చిపోతున్నామో అనిపించింది. వీళ్ళని ఒక రాత్రి నేను చచ్చిపోతున్నామో అనిపించింది. అనేకమైన టెన్షన్స్, అనేకమైన ఆలోచనలు, సంఘంలో ఎవరో ఎలా చేశారని ఒక మనీదు. వీళ్ళరా సంఘ బిడ్డలు ఒకళ్ళు మందిరాన్ని మానేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారని ఒక మనీదు. వీళ్ళరా సంఘంలో ఏదో తప్పు జరిగిందని ఒక మనీదు. ఏంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఒక రాత్రి కూర్చొని ఆలోచన చేస్తా ఉంటే దేవుని సేవకుడిని గాయపరిచిన గాయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఏదో నా జీవితంలో జరిగిపోతుందన్న భయం నాకు కలిగింది. ఆ రాత్రి మధ్యరాత్రిలో నేను కూర్చున్నా. పిల్లల కళ్ళ బట్టి నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఏం చేయాలి ప్రభువా? అక్కడ మందిర పని జరుగుతా ఉంది, ఆ వ్యవహారంలో మందిరం కట్టబడుతూ ఉంది. పిల్లల ఈ పరిస్థితులన్నీ నా కళ్ళ మీద కనబడుతా ఉన్నాయి. ఇక ఏదో జరిగిపోతుంది. ఈ పరిచర్య ఏంటి, ఈ సంఘం ఏంటి, ఈ కుటుంబం ఏంటి, పిల్లలు ఏంటి, ఇక నా జీవితం ఏంటని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉంటే ఇక నేను చచ్చిపోతానేమో అనే భయం పెరుగుతానో నాలో ఏర్పడిందండి. మధ్యరాత్రి వేళ కూర్చున్నా. పిల్లల టీవీ దగ్గర ఆ ముందు నవరత్న ఆయిల్ ప్యాకెట్ ఒకటి కనబడింది. నా పిల్లలది ఎప్పుడు కొని పెట్టిందో అది, దాన్ని తీసి నోటితోనే కట్ చేసి ఆ మనసు మీదనే పోసి నెత్తి మీద కొట్టుకుంటూ ఉన్నాను రాత్రి. అలా కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేసుకుంటూ ఏంటి 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 పరిస్థితి అని చెప్పి ఆలోచన చేసుకుంటున్నాను. వెంటనే పాస్టర్ గారు లేచారు. ఏంటి అని అడిగారు. ఏం లేదు, నువ్వు పడుకో. ఆమె కందాలు వేలేసి నిద్రలోగా పడుకున్నదే. ఇప్పుడు నా పడుకున్న తర్వాత నేను ఆలోచన చేశాను. కొద్ది నిమిషాలు నేను బైబిల్ గ్రంథాన్ని తీసి చదివాను, ప్రార్థన చేసుకున్నాను. అలాగే కూర్చొని మనసు మీద ప్రభువా ఏంటి నా పట్ల చిత్తం ఏంటి, నీ చిత్తం, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని ప్రభుత్వం ప్రార్థన చేశాను. కదా దేవుడు ఆ రాత్రి నన్ను సేవ చేశాడు. దేవుడు ఆ రాత్రి నన్ను బలపరిచాడు. తన వాక్యము ద్వారా బలపరిచాడు. తన వాక్కును పంపి నన్ను సేవ చేశాడు. పిల్లలా అనేకమైన భయంకరమైనటువంటి రోగాలు, రుగ్మతలు, అనేకమైనటువంటి తీరస్థితిలో ఉన్న ప్రజలను నాకు చూపించాడు ఆ రాత్రి. పిల్లలా చేతులు లేక కాళ్ళతోనే అన్నం తింటున్నటువంటి వారిని చూపించాడు. ఇస్కురాకులు బయట పడేసిన ఇస్కురాకులు ఏరుకొని తింటున్నటువంటి ప్రజలను చూపించాడు. అనేక మంది రోగాలతో బాధపడుతూ చూపించుకోవడానికి డబ్బు లేక సతమతమైపోతున్న హాస్పిటల్లో ఉన్న వారిని దేవుడు నాకు చూపించాడు. రాత్రి ప్రార్థన చేసుకో అని మాట్లాడుతున్నాడు. చూడు, నేనున్నా నిన్ను శారదీశాను. నా కుమారుడు నాకు భయపడదు, నేను నిన్ను శారదీస్తానని దేవుడు వర్తమానం పిల్లలు దేవుడు నాతో మాట్లాడుతూ ప్రారంభించాడు. ఆ రోజు నుంచి నేను అనుకున్న తీర్మానం చేసుకున్నా. ఎవరున్నా లేకపోయినా,
ఎవరు ఎలాగో వెళ్ళిపోయినా, ఎవరు నన్ను తృణీకరించినా, ఎవరు సంఘాన్ని వదిలిపెట్టినా, ఎవరు సేవకుడు వదిలిపెట్టినా, ఈ పరిచర్య నువ్వు నాకు అప్పగించింది కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టకుండా నమ్మకంగా పనిచేస్తానని తీర్మానం చేస్తాను. స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని సంఘమా, దేవుడు ఎప్పుడైతే నన్ను శారదీసి పరిచర్యను అప్పగించాడో ఆ రోజు నేను తీసుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానం. ఆ రోజు నా కుటుంబం అంతా గుర్తుంది. పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారు. వీళ్ళు ఏమైపోతారు, నా జీవితం ఇది అయిపోతే, చిన్న పిల్లలు పురులారా. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. నేనేమంటానంటే, తల్లిదండ్రులు మనల్ని విడిచిన, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని శారదీసే దేవుడు విడిచిన. ఎంతమందిని శారదీశాడు. దావీదును శారదీసిన దేవుడు, యోబును శారదీసిన దేవుడు, యోసేపును శారదీసినటువంటి దేవుడు, యోతాను శారదీసినటువంటి దేవుడు నిన్ను నన్ను శారదీయడా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీని శారదీసినటువంటి దేవుడు పురులరా మనల్ని శారదీయడా? ఆయన శారదీస్తాడు. శారదీసే దేవుడు మనం నమ్ముకున్నాం. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన పాదాలు పట్టుకున్నాం, ఆయన శరణు కోరుకున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ప్రార్థన చేయి. రోగం వచ్చిందా? ప్రభు నన్ను శారది. ఆర్థిక ఇబ్బందుల, దరిద్రమా, అప్పులా, ప్రభు నన్ను శారదీసే దేవుడు నువ్వు ఉన్నావు అను. ప్రభు పాదాలు పట్టుకో. తెగుల, విపత్తుల, శాపమా కొట్టివేసి శారదీసే దేవుడు నువ్వు ఉన్నావని ప్రభు పాదాలు పట్టుకో. విడిపించి గొప్ప చేస్తాడు. అటు కృప తండ్రి అయిన దేవుడు మనందరూ కలుపురేయించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు వచ్చి కొద్ది నిమిషాలు శుభ ప్రార్థన చేసుకున్నాం.